గేమ్ లాగా పిల్లల చేత ఆడించుకుంటారు. పిల్లవాడిని మంకీ ట్రీస్ మీద అటు ఇటు తిరుగుతుంటుంది కదా, అలాగా దీన్ని తిప్పుతూ ఉండి ఎక్కడ ఆగితే అక్కడ ఉండేటువంటి ఆ ఫామ్ చెప్పాలి సార్. ఐకి యామ్ వస్తుంది, టీ పక్కన వెబ్ ఫాము, టీ పక్కన ఈజ్ వస్తుంది. ఆ విధంగా టోటల్గా పిల్లలు కన్ఫ్యూషన్ కాకుండా ఈ విధంగా అన్నీ కూడా ఎక్కడికి వెళ్తూ అక్కడికి డే పక్కన ఆర్ వస్తుంది, ఫ్లోరల్ ఫామ్ వస్తుంది అని చెప్పని పిల్లలు ఐడెంటిఫై చేస్తారు సార్. ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు అక్కడికి చెప్పాలి సార్. ఇది ఇలా సార్ వరుసగా మనం ఈ సున్నాని రెండాక్షరాల మధ్య సున్నాని చేర్చి మామూలుగా మ్యాథ్స్లో గణిత ప్రక్రియను చేయడానికి గణిత ప్రక్రియలో తీసివేతం చేయడానికి బాగా ఉంటుంది సార్. మొత్తం ఇది ఒక సముద్రంగా భావిస్తే దీంట్లో షార్కు, దాంట్లో చేపలు ఒక 5 ఉన్నాయని భావించుకొని మనం ఈ షార్కు ఇట్లా మూవ్ చేస్తే ఫస్ట్ ఒక చేపను మింగేసింది. అప్పుడు పిల్లవాడిని అడిగితే మొత్తం ఎన్ని చేపలు ఉన్నాయి, దాంట్లో 5 ఉన్నాయి, దాంట్లో ఒకటి మిస్ అయింది కాబట్టి అప్పుడు తర్వాత 4 అని చెప్తాడు. అట్లా మూవ్ చేస్తూ ఉంటే మళ్ళీ ఇట్లా దీనివల్ల తీసివేత బాగా చేయొచ్చు సార్. తర్వాత మళ్ళీ ఇలా తాకడం వల్ల ఫిజికల్ డెవలప్మెంట్ వస్తుంది. తర్వాత మ్యాథ్స్ ద్వారా కాగ్నిటివ్ డెవలప్మెంట్ కూడా మనం చేయొచ్చు. సిమిలర్ క్యాట్స్ అంటే పిల్లులు, అంటే పేర లాంగ్వేజ్ సో ఇక్కడ పిల్లలకి వోవెల్స్ని ఐడెంటిఫై చేయించడము, తర్వాత వోవెల్స్కి సంబంధించిన వర్డ్స్ నేర్పించడం. ఇప్పుడు ఏకి సంబంధించిన వర్డ్ పిల్లవాడు టెస్ట్ చేసి ఇక్కడ ఏ వోవెల్స్కి ఏకి సంబంధించిన తర్వాత ఐకి సంబంధించిన వర్డ్స్ దీంట్లో వేయడం, ఐడెంటిఫికేషన్ ఆఫ్ వర్డ్స్ అండ్ వోవెల్స్ అని దీనికి సంబంధించి. థ్యాంక్ యూ సార్. సార్ డే వీక్స్ ఎన్ని రోజులు ఉంటాయి, వాటి పేర్లు సారు విష్ణులో చెప్పడం జరిగింది. చాలా